అందరికీ నమస్కారము. నేను చాట్ల దృక్షిక వంశీకృష్ణ. నేను 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. కావున మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకి వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ చాట్ల వంశీకృష్ణ. 16వ వార్డు నుంచి మా భార్య బీసీ ఉమెన్ వచ్చింది కాబట్టి మా భార్య చాట్ల దృక్షిక గారిని 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయించడం జరుగుతుంది. అయితే మేము గత 5 సంవత్సరాలుగా ఈ వార్డులో ప్రతి ఒక్క అవగాహనతోని మేము ముందుకెళ్ళడం జరిగింది. దాదాపు 2.5 కోట్లకు పైగా మనము వార్డు అభివృద్ధి కోసం సీసీ డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ డాంబర్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి వేయించడం జరిగింది. 300 స్ట్రీట్ లైట్లు 300కు పైగా స్ట్రీట్ లైట్లు వార్డులో ఎక్కడ కూడా మనకు అశోక్ నగర్ అంటే ఇంతకుముందు దొంగల బెడద ఉంటుండే. ఇప్పుడు కూడా కొంచెము ఈ అవుట్స్కట్ ఏరియా కాబట్టి దొంగల బెడద చాలా ఉంది. కాబట్టి దానికి ఎటువంటి భయం లేకుండా సీసీ ఫుటేజ్ కానీ సీసీ కెమెరాలు కానీ పెట్టేయడానికి కృషి చేస్తున్నాం ఎక్కడైనా. అలాగే స్ట్రీట్ లైట్లు కూడా 300కు పైగా ఇచ్చినాము. అట్లనే ఈరోజు మనము చూసుకుంటే ఇప్పుడు బీజేపీలో కానీ అలాగే బీఆర్ఎస్లో కానీ కనీసం వాళ్ళు వార్డుకు సంబంధం లేకుండా వార్డులో ఎవరో కూడా తెలియకుండా వేరే వార్డులను తీసుకొచ్చి పోటీ చేయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకు వార్డు మీద ఉన్న వార్డుని ఇంకా వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారో నాకు అర్థమైతలేదు. నిన్న రమణారెడ్డి గారు చెప్తున్నారైతే వార్డును అభివృద్ధి చేస్తానంటే కనీసం అవగాహన ఒక 4 గల్లీలు కూడా తెలిసి ఉన్నాయి కూడా లేవు వాళ్ళకు. ఒక 4 గల్లీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నాయి తెలిసినవి కూడా లేవు వాళ్ళకు. వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారు అనేది నాకు అర్థమైతలేదు. కనీసం అటువంటి అవగాహన లేని వాళ్ళకి వాళ్ళు సీట్లు ఇచ్చి మరి అభివృద్ధిని ఎట్లా చేస్తా అని అనుకుంటున్నారో మరి ఏం చేస్తా అనుకుంటున్నారో నాకైతే అర్థమైతలేదు. గతంలో మీరు కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి పథకాలు ఏమిటి, ఇప్పుడు కొత్తగా చేస్తున్న అభివృద్ధి పథకాలు ఏంటి? గతంలో మనము వార్డులో 200కు పైగా ఆసరా పెన్షన్లు ఇప్పించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము ఎండాకాలంలో ఉచిత మంచినీటి ట్యాంకరు పెట్టి సేవ చేయడం జరిగింది. మరియు అలాగే కళ్యాణ లక్ష్మి కానీ మైనార్టీ బంధు కానీ బీసీ బంధు కానీ ప్రతి ఒక్కటి మనము ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నాకు కృషి నా సాయం నాకైనంత వరకు నేను ఇప్పించడం జరిగింది. అలాగే వార్డులో చాలా మట్టుకు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మెరుగుపరచడం జరిగింది. అలాగే ఇంకా వార్డులో ఏమేం చేయాలి, ఇంకా ఎక్కడ మొదలుపెట్టినాము, ఇంకా ఎక్కడ మొదలు పెట్టాల్సి ఉంది, ఇంకా ఎక్కడి వరకు వర్క్ అయింది, ప్రతి ఒక్కటి పూర్తి అవగాహనతోని వార్డులో ప్రతి ఒక్క గల్లీ ఎక్కడెక్కడ పనులు పూర్తయినాయి ఇంకెక్కడెక్కడ కావాల్సిందనే ప్రతి ఒక్క అవగాహనతో ఉన్నాము. ప్రతి ఒక్క విజన్ ఉంది. వార్డు రూపురేఖలు చేంజ్ చేయడానికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాను.